సామాన్య కార్మికుల కంటే ఫైటర్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తమకు 30% మేర వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు తెలుగు ఫైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమిరాజు. నిర్మాతల నిర్ణయాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోమని స్పష్టం చేశారు. స్కిల్ లేదని, అందుకే పెంచలేదని ముఖం చాటేస్తున్నారని మండిపడ్డారు. తాము చేసిన బాహుబలి, RRR, హనుమాన్ చిత్రాలకు నేషనల్ అవార్డులు ఎలా వచ్చాయంటున్న తెలుగు ఫైటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అమిరాజుతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఫిలిం ఛాంబర్ పెద్దలు తీసుకున్న నిర్ణయం ఏంటంటే 2000 లోపు ఉన్న కార్మికులకే పెంచుతాం, 2000 పైన ఉన్న వాళ్ళకు పెంచమని చెప్పేసి నిన్న చెప్పడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఫెడరేషన్కి సంబంధించినటువంటి అసోసియేషన్లన్నీ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీనికి సంబంధించి ఎక్కువ నష్టపోయేది ఎవరు అంటే ఫైటర్స్ యూనియన్ కి పేమెంట్స్ విషయంలో కూడా వాళ్ళకి కొంచెం పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే రిస్క్ చేస్తారు కాబట్టి వాళ్ళ పేమెంట్స్ ఎక్కువ ఉంటాయి. అయితే దీంట్లో ఒకవేళ ఈ షరతులు ఒప్పుకుంటే నష్టపోయేది ముఖ్యంగా ఫైటర్స్ యూనియన్. దానికి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నారు. ప్రెసిడెంట్ గారు, సార్, యాక్చువల్ గా ఛాంబర్ కానీ నిర్మాతలు కానీ చెప్తున్న విషయం ఏంటంటే నేను చూసాను 2000 లోపున వాళ్ళకి దీనివల్ల నష్టపోయేది పూర్తిగా మీరే ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే. సో ఇటువంటి నిర్ణయాన్ని మీరు స్వాగతిస్తున్నారా ఏంటి? మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోవట్లేదండి. కంపల్సరీ పెంచవలసిందే. వీళ్ళు ఏమనుకుంటున్నారంటే 30% ప్రతి సంవత్సరం అనుకుంటున్నారు. సంవత్సరానికి 10%, 3 years కలిపి 30 అంటున్నారు. పేమెంట్ అడిగేసరికి వీళ్ళకి ఏం గుర్తుకొస్తుంది అంటే స్కిల్ లేదు, బయట నుంచి తెప్పించుకుంటాం, మీకు స్కిల్ లేదు అంటున్నారు. ఇదే మాట 35 సంవత్సరాల నుంచి అంటున్నారు. స్కిల్ లేకపోతే బాహుబలి ఎవరు మన మాస్టర్లు చేశారు, మన ఫైటర్లే చేశారు. RRR మన ఫైటర్లే చేశారు, మన మాస్టర్లు చేశారు. మాస్టర్లకు అవార్డులు వచ్చాయి, నేషనల్ అవార్డులు వచ్చాయి. మన హనుమాన్ సినిమాకి 2 మాస్టర్లు మా యూనియన్ సంబంధించిన వాళ్ళే, ఫైటర్లు కూడా మన యూనియన్ సంబంధించిన వాళ్ళే. నేషనల్ అవార్డ్స్ ఎట్లా వస్తాయి సార్? పని చేయకపోతే ఫ్రీగా ఇస్తారా? వీళ్ళు ఏంటంటే పెంచే ఉద్దేశం లేక ఏదో ఒక వంక పెడుతున్నారు. అంటే గట్టిగా మాట్లాడితే కేసులు కూడా పెట్టి నోటీసులు ఇస్తున్నారు. మేము నోటీసులకి ఏం భయపడేది లేదు, కానీ ఎందుకంటే కార్మికుడు హక్కు ఆయన అడుగుతున్నాడు. అంతేగాని అడిగినంత మాత్రాన మీరు వాళ్ళకి దబాయించి భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇప్పుడు డైలీ వేజెస్ 13 యూనియన్లు ఉన్నాయి, 10 యూనియన్లకి పెంచారు. 3 టెక్నీషియన్స్ అండ్ డాన్సర్స్ అండ్ ఫైటర్స్ యూనియన్కి 30 కాకపోతే కూర్చోబెట్టి మీకు అంత పెంచలేకపోతున్నాం, మీ ఇది ఎంత ఉంటారంటే మాకు రేట్లు ఎక్కువ అనేసి చెప్తున్నారు. రేట్లు ఎక్కువ కాదండి, ఎందుకంటే ఒక రిస్క్ చేసేటప్పుడు 4000 రూపాయలకి 5000 రూపాయలకి ఎవడైనా అక్కడ దూకి నడుములు ఎరగొట్టుకో, కాళ్ళు ఎరగొట్టుకో అని ఎవడు చేయదు. ఎందుకంటే దీని మీద ఆధారపడడం ఇదే మా బ్రతుకు కాబట్టి కంపల్సరీ చేయవలసి వస్తుంది. అంతేగాని ఇప్పుడు సాఫ్ట్వేర్ కన్నా మీకు ఎక్కువ జీతాలంటే సాఫ్ట్వేర్ నెలంతా పని ఉంటుంది, నెలంతా చేస్తే వాడికి ఒక 40,000 50,000 ఏదో రావచ్చు. మేము ఫైట్స్ ఏంటంటే ఒక్కో సినిమాలో ఫైట్స్ కూడా ఉండవు. ఒక ఫైట్ ఉన్నా కూడా చిన్న సినిమాలో ఒక ఫైట్ తీయాలంటే 1 రోజులు అయిపోద్ది, లేదా 2 రోజులు అయిపోద్ది. సినిమా 10 డిపార్ట్మెంట్లకి ఏంటంటే సినిమా స్టార్ట్ అయిపోయిన నుంచి మళ్ళీ షెడ్యూల్ అయినంత వరకు ప్రతిరోజు వాళ్ళకి వర్క్ ఉంటుంది. ఫైటర్స్ కానీ డాన్సర్స్ కానీ ఏముండంటే ఒక నెలలో ఒక ఫైట్ ఉన్నప్పుడే మాకు పిలుస్తారు. ఎన్ని ఫైట్లు ఉంటాయి సినిమాలో? 1-2 చిన్న సినిమాలు ఉంటాయి. అది 2 రోజులు 3 రోజుల్లో అయిపోతుంది. మాకు ఇచ్చే వేతనం ఎక్కడ సరిపోతుందండి? డైలీ కార్మికులు వేరే 10 డిపార్ట్మెంట్లు వాళ్ళకి 2,000 1000 లోపల అంటున్నారు. వాళ్ళకి నెలలో షెడ్యూల్ ఉన్నంత వరకు ఉంటారు. ఫస్ట్ స్టాండింగ్ నుంచి లాస్ట్ ముగింపు వరకు వాళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళకి అది ఓకే, మేము అంటే వాళ్ళకి ఇచ్చింది ఓకే. కానీ మాకైతే అది 4000 రూపాయలు చాలా తక్కువ అండి అది, ఎందుకంటే మేము చేసే కష్టానికి. అది సార్ మీకు డైలీ వేతనాలు ఎట్లుంటాయి సార్? అలాగే మీకు యాక్సిడెంట్లు జరుగుతాయి కదా, ఛాంబర్ అంటే వీళ్ళు ఛాంబర్ నుంచి కానీ లేకపోతే నిర్మాతల నుంచి మీకు ఏమన్నా సహాయం అందుద్దా, లేకపోతే అతను నష్టపోవాల్సిందేనా? ఆ షూటింగ్ స్పాట్ లో ఏదైనా వాడు గాయపడితే అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్లి అప్పుడప్పుడు ట్రీట్మెంట్ చేసి వదిలేస్తారండి. మళ్ళీ వాడు కోలుకొని మళ్ళీ షూటింగ్కి వెళ్ళాలంటే 2 నెలలు పడవచ్చు. మేజర్గా ఉంటే అంగవైకల్యం అయితే పూర్తిగా ఆయన ఇంటి దగ్గర పరిమితం కావాల్సి వస్తుంది. వాళ్ళు ఎటువంటి అప్పుడే హాస్పిటల్ తీసుకుని వెళ్ళి ఏదో టెంపరీగా చేసి పంపిస్తారండి. తర్వాత యూనియన్ ఆదుకుంటుందండి. ఇప్పుడు మెంబర్షిప్ గురించి కూడా మాట్లాడారు. మీ దాంట్లో ఇంత మెంబర్షిప్ ఉంది, అంత మెంబర్షిప్ ఉందని. ఇప్పుడు ఒక అసోసియేషన్లో జాయిన్ అవ్వాలంటే ఇప్పుడు ప్రొడ్యూసర్లు వాళ్ళు దాంట్లో జాయిన్ అవ్వాలంటే మెంబర్షిప్ లేదా? వాళ్ళకి ఫీజులు లేవా? ఒక టైటిల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే వాళ్ళు తీసుకోవట్లేదా? ఒక స్టోరీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నా కూడా తీసుకుంటారు. మా యూనియన్ ఎందుకంటే మీరు ఇలాగ ఇప్పుడు చెప్పారు కదా, ఇప్పుడు షూటింగ్లో ఏదైనా గాయపడితే ఇంటికే పరిమితం అయిపోయి చేయలేని పరిస్థితుల్లో మా యూనియన్ ఆదుకుంటుంది. మొన్న కూడా రీసెంట్గా ఇప్పుడు ఈ 1 సంవత్సరంలో ఒక ఇంచుమించు 7-8 మంది బాగా గాయపడ్డారు. ఒకటి కాలర్ బోన్ ఇరిగిపోయింది, చెయ్యి ఇరిగిపోయింది. ఒకడు కోలుకోవడానికి 3-4 నెలలు పట్టింది. అప్పుడు మా యూనియన్ నుంచి ఆయనకి మెడికల్ ద్వారా కానీ వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ ద్వారా కానీ ఇంటి మీద జీత వచ్చి
అంటే తినడానికి కానీ ఫ్యామిలీకి మేమే చూసుకుంటాం అన్ని. మా యూనియన్ నుంచి అన్ని విధాలుగా వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ ఫీజు మేము మినిమం తీసుకుంటామండి. తర్వాత మా వచ్చిన రెమ్యునేషన్లు కూడా 5% కట్ చేసి పెడతాం సేఫ్టీగా. ఎందుకంటే ఏ ఫైటర్కి ఎప్పుడైనా ఏదైనా జరిగితే ఆ ఫ్యామిలీకి మా యూనియన్ ద్వారా ఆయన్ని ఆదుకుంటాం. ఒకవేళ నిర్మాతలు దిగిరాపోతే మీ కార్యాచరణ ఏంటి ఫ్యూచర్లో అంటే మేము ఫెడరేషన్ కట్టుబడి ఉన్నామండి. ఫెడరేషన్ ఏం చెప్తుందో, ఫెడరేషన్లో 24 డిపార్ట్మెంట్లు, దాంట్లో డైలీ వేజెస్ 13 ఉన్నాయి. పెంచితే అందరూ పెంచండి. ఇప్పుడు 3 కట్ చేశారు, ఇంకో సంవత్సరం జీతాలు పెంచేటప్పటికి ఇంకో 2 కట్ చేస్తారు. 2000 పెంచాం, 1000 పెంచుదామంటారు. అంటే ఇదంతా విడగొట్టే ప్రయత్నం ఇది. ఒక ఫెడరేషన్ 24 మంది కార్మికులకి, 24 యూనియన్లకి ఇప్పుడు 3 కట్ చేస్తారండి. తర్వాత ఇంకో 2-3 కట్ చేస్తే అలాగే యూనియన్ లేకుండా, ఒక ఫెడరేషన్ లేకుండా కుట్ర జరుగుతుందని నా ఉద్దేశం అండి. యాక్చువల్ గా ప్రస్తుతానికి చూస్తే ఈ నిర్మాతలు తీసుకున్న నిర్ణయాలు మాత్రం సహించేది లేదు. మేము ఈ ఫైటర్స్ విషయంలో రిస్క్ చేస్తాము, మా ప్రాణాలకు సైతం లెక్క చేయకుండా స్టంట్స్ చేస్తాము. మాకు పని దొరికేది కూడా కేవలం వారం నుంచి 10 రోజుల లోపు మాత్రమే జరుగుతుంది. ఈ రకంగా చూసుకున్నా యావరేజ్ గా 20,000 లోపు మాకు ఆదాయం సమకూరుతుంది. సో ఇటువంటి నిర్ణయాన్ని మేము స్వాగతించాం. ఖచ్చితంగా అందరితో పాటు మా పెంచాలి. మమ్మల్ని ఈ రోజు జిబించి పాలించే నిర్ణయాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. మాకు న్యాయం జరగరు, పోరాడతామని చెప్పేసి అంటున్నారు. కెమెరాన్ యువరాజ్ చారితో